అమ్మ, నా మనసుని కలిచివేసే విషయం ఎప్పుడు ఏంటి అంటే అవకాశాలు రాలేదని చాలా రాత్రులు అన్నం తినకుండా ఏడ్చుకుంటూ పడుకున్నారమ్మా. అది నేను తట్టుకోలేకపోతూ ఉంటాను. పైకి అలా కనిపిస్తారు కానీ చాలా బాధపడతాడు. నాకెందుకు సినిమా అవకాశాలు రాలేదు, నాకెందుకు పాడే అవకాశాలు రాలేదు, ఎందుకు ఒక పాట దగ్గరే ఆగిపోయిందని చాలాసార్లు బాధపడ్డారు అని అమ్మ చెప్పారు నాతో. అందుకే ఈ ఇంటర్వ్యూలో మామూలుగా కూడా ఎక్కువ మాట్లాడి ఇంటరాక్షన్ కానీ ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ ఇలాంటివి మాట్లాడుతూ ఉంటాం. కానీ మీరు చూసినట్లయితే ఎక్కువగా నేను పాటలే పాడిస్తూ ఉన్నాను. అవునండి. ఎందుకంటే మీ టాలెంట్ కరెక్ట్గా రైట్ పర్సన్కి చేరాలి, మీకు మంచి ఆపర్చునిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తప్పకుండా అండి. అయితే ఇకపైన మీరు అసలు బాధపడకూడదు, మీ లైఫ్ మళ్ళీ ఇంకొక యూటర్న్ తీసుకుంటుందని అనుకుంటున్నానండి నేనైతే మాత్రం. తప్పకుండా అండి, తప్పండి. ఇది ఇది కావాలనే నా చిన్నప్పటి కోరిక ఇది. ఏంటంటే బయట కూడా నన్ను మామూలుగా ఎవరు అడగల, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అని చెప్పి బయట అడగలేరు. ప్లస్ మిగతా వాళ్ళు అడిగారు, ప్లస్ మీలాంటి వాళ్ళు కూడా అడిగారు. మీలాంటి వాళ్ళకి చెప్పాను, కానీ బయట ఎవరు అడగల నువ్వేమవుతావు అని చెప్పేసి. కానీ ఏంటంటే నేనేమవుతాను అనేది నా జ్ఞాపకాలు మీరు పంచుకోవడానికి మీలాంటి వాళ్ళు కావాలి. మాకు అవసరం. మాకు ఏంటంటే మీ హెల్ప్, మీలాంటి వాళ్ళ హెల్ప్ ఉంటే ఒక్క చిన్న నమ్మకం ఏంటంటే ఏదో చేస్తామేమో, ఏదైనా సాధించవచ్చు. నాకేంటంటే చిన్నప్పటి నుంచి మామూలుగా నేను ఏ టీవీలో కూడా ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు, నేను ఏ టీవీలో కూడా పాడలేదు. అండ్ ప్రస్తుతానికి ఒక సినిమాలో పాడాను, అది రఘు కుంచే సార్ దగ్గర పాడాను. దాని తర్వాత ఇంకా నేను ఏ మూవీలో కూడా పాడలేదు. ప్రస్తుతం నా ఏమేంటంటే మూవీలో పాడాలి, చిన్నప్పటి నుంచి అదే కోరిక. దానివల్లే నేను అనుకుంటుంటాను. మా అమ్మగారు కూడా చెప్తుంటారు, నా ఫుడ్ తింటలేడు చేస్తలేడు అంటే ఎలా తింటామండి? పొద్దున్న లేచినప్పటి నుంచి రోజు తెల్లవారుతుంది, సాయంత్రం అవుతుంది, నైట్ అవుతుంది, పడుకుంటాం. ఇది కాదు కదా. కాలం గడిచిపోతుంది కానీ ఏ ఛాన్సెస్ రాకపోతే నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఇంతమంది నా ముందు కష్టపడుతున్నారు. వాళ్ళు రేపు పొద్దున ఏమనుకుంటారు నా గురించి? ఎందుకు ఇంత కష్టపడ్డామే? ఇప్పుడు మా అమ్మతో పాటు నా ఫ్రెండ్ కూడా కష్టపడ్డాడు కదా, తను రేపు ఏమనుకుంటాడు? అరే ఇంతమంది ఏమనుకుంటారు? అరే వీడు ఇంతమంది కలిసి కష్టపడ్డాం కదా, ఏమీ రావట్లేదు అని చెప్పేసి బయటకు అనుకున్నా కొంచెం అనుకుంటారేమో, నాకు అనిపిస్తుంది. అరే ఇంతమంది వచ్చారు కదా, ఇంతమంది హెల్ప్ చేస్తున్నారు కదా, రాజు అనేవాడు ఎక్కడ ఉండట్లా, అంటే వీడి వాయిస్ వినిపించట్లా ఎక్కడ అని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు. నాకు హెల్ప్ చేసేవాళ్ళు అనుకుంటారు కదా, అలా నాకు అనిపిస్తూ ఉంటుంది. అయితే రాజుగారు, మీకు ఇప్పటికి కనుక మంచి అవకాశాలు పడి మంచి మంచి పాటలు పాడి ఉంటే కనుక మీ జీవితం ఇంకొకలాగా ఉండేదండి. అవునండి. అయితే ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి అంటే ఇల్లు కూడా కూలిపోయి ఉండటానికి ఇల్లు లేక మీ చెల్లి వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. అవునండి. అయితే ఇప్పుడు మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందండి? ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు క్లాసెస్కి ఎక్కడికో వెళ్తున్నారు, హైదరాబాద్ వరకు వస్తున్నారు. అవునండి. ప్రతి వారంలో మీరు అక్కడికి రావాలన్నా, ఇప్పుడు మృదంగం లాంటివి నేర్చుకుంటున్నారు, ఒక ఇన్స్ట్రుమెంట్ కొనుక్కోవాలి అన్నా కూడా, జీవితంలో ముందడుగు వేయాలన్నా కూడా, మళ్ళీ ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఆర్థిక సాయం అనేది ఖచ్చితంగా అవసరం. అవునండి. అమ్మక వయసు అయిపోయింది, అవును, మీకా అవకాశాలు లేవు. మరి ఆర్థిక పరిస్థితిని ఎలా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారండి? ఎవరైనా సాయం చేస్తూ ఉన్నారా? లేదండి, మామూలుగా అంటే ఆర్థిక సాయం అంటూ ఇప్పటి వరకు అయితే ఏమీ లేదు, ఎవరు చేయలేరు. ప్రస్తుతానికి నేను వెళ్తూ వస్తూ ఉన్నా అంతే తప్ప నాకు ఎవరు ఆర్థిక సహాయం అంటూ ఇప్పటి వరకు అయితే ఎవరు చేయలేరు, చేస్తలేరు కూడా. ఎందుకంటే మామూలుగా ఏంటంటే నేను ఎవరిని అడగను కూడా, నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి నేను ఎవరిని అడగను. ఇంకోటి ఏదైనా డబ్బు విషయంలో కానీ ఏదైనా కానీ ఇస్తే తీసుకుంటాను, కానీ నేను ఒకరిని నాకు చేయి చాచి నాకు ఇంత ఇవ్వండి, నాకు ఇది కావాలని చెప్పేసి నేను అడగను. ఎవరైనా ఇస్తే తీసుకుంటా అంటే వాళ్ళు ఇష్టం ఉండి ఇస్తే తీసుకుంటా. కానీ నేను ఏ రోజు కూడా ఎవరిని నాకు చేయి చాచి ఇది కావాలి అని అడగను. నా చిన్నప్పటి నుంచి నేను ఆకలి కూడా అడిగింది లేదు. నాకు ఆకలి వేస్తుంది, నాకు అన్నం పెట్టండి అని అడిగింది లేదు, కానీ వాళ్ళే తెలుసుకుంటారు. అట్లా నేను బయట కూడా డబ్బులు ఎవరిని అడిగింది లేదు. వాళ్ళు ఇస్తే తీసుకుంటా, ఈ హెల్ప్ చేస్తామంటే తీసుకుంటాను. కానీ నాకు డబ్బులు కావాలి, నాకు ఇంత కావాలి అని చెప్పేసి నేను ఎవరిని అడగను, ఇప్పటి వరకు అడగలేదు. నా చిన్నప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు కూడా ఎవరిని అడగలేదు. మీరు మృదంగం అన్నారు కాబట్టి మృదంగం
వాళ్ళు ఎవరు రామాచారి సార్ వాళ్ళు ఇప్పించారు. ఓకే. రామాచారి సార్ వాళ్ళు ఆయన బర్త్డే గిఫ్ట్. ఆయన జనవరి 22 ఆయన బర్త్డే వస్తుంటుంది. ఆ బర్త్డేకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క హెల్ప్ చేస్తుంటారంట. అయితే ఆ రోజు నేను మృదంగం అడగగానే నాకు మృదంగం ఇప్పించారు. ఆయన ఆయన పుట్టినరోజు గిఫ్ట్ అది మృదంగం ఇప్పించారు. మళ్ళీ ఫిబ్రవరి 18వ తేదీ LMA యానివర్స్ డే ఉంటుంది. ఆ యానివర్స్ డే రోజు నాకు మృదంగం తీసుకొచ్చి ఇచ్చారు. ఆ ప్రోగ్రాంలో ప్రజెంట్ చేశారు ఆయన వాళ్ళు. యాక్చువల్లీ రామాచారి గారి స్టూడెంట్స్ అందరూ కూడా చాలా మటుకు ఇప్పుడున్న టాప్ మోస్ట్ సింగర్స్లో చూసినట్లయితే ఆయన శిష్యులే అండి. అవునండి. అంత గొప్ప వ్యక్తి ఆయన. అవు. అండ్ ఆ శిష్యులకి కూడా అదృష్టం అలా వస్తుందో ఏంటో తెలియదు కానీ అందుకే నాకు కూడా అలా అదృష్టం రావాలని త్వరలో మీకు కూడా అదృష్టం రావాలండి ఖచ్చితంగా. నేను ఆయన శిష్యునే కదా, ఆయన స్టూడెంట్నే కదా. అందుకే చెప్తున్నాను మీకు అలాంటి మంచి అవకాశాలు రావాలి, మీరు కూడా టాప్ మోస్ట్ సింగర్స్ లో ఒకరుగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే మాత్రం. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటారు మీకు మంచి మంచి అవకాశాలు రావాలి అని చెప్పి. తప్పకుండా తప్పకుండా. అయితే రాజు గారు, అమ్మతో పాటుగా మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుందండి మీకు? ఫ్యామిలీ సపోర్టు అమ్మతో పాటుగా మా మా బావగారు అండ్ మా చెల్లి వాళ్ళిద్దరు హెల్ప్ చేస్తారండి. వీళ్ళ మ్యారేజ్ ఎప్పుడయిందంటే డిసెంబర్ 1 అంటే 2010 డిసెంబర్ 1 అయ్యిందండి వాళ్ళ మ్యారేజ్. అంతకు అవి ఆ తర్వాత హెల్ప్ చేస్తుంటారు. మా బావగారు కూడా ఒక డైరెక్టర్ని, ఒక సినిమా డైరెక్టర్ని పరిచయం చేశారు. కానీ ఆ డైరెక్టర్ పేరు నాకు కూడా గుర్తులేదు. అంటే కొంచెం నిశ్చితార్థం అయిన తర్వాత. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఇంకా లేదు, ఎందుకంటే ఆయన మాదాపూర్లో చేస్తున్నాయి కదా కానిస్టేబుల్ మా బావగారు, మాదాపూర్లో చేస్తారు. తర్వాత ఒక డైరెక్టర్ని పరిచయం చేస్తే ఆయన ఛాన్సులు ఇప్పిస్తామని చెప్పారు కానీ ఆయన ఇంకా అప్పుడు ఏమి చెప్పలేదు. ఇంకా తర్వాత అయిపోయింది. హెల్ప్ చేస్తారు ప్రతి ప్రోగ్రామ్కు. అంటే ఉన్నప్పుడు టైం వీలు ఉన్నప్పుడు వస్తారు. ఓసారి రామాచారి సార్ ప్రోగ్రామ్కి ఇక్కడ సుందరయ్య విజ్ఞాన భవన్కి వెళ్ళాం ఒకరోజు రవీంద్ర భారతికి వెళ్ళాం, మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ తీసుకెళ్ళారు. 3 ప్రోగ్రామ్స్ తీసుకెళ్లారు. అట్లా వస్తుంటారు, అంటే వీలుంటే అట్లా చేస్తారు హెల్ప్. అందుకే ఎప్పుడైనా ఏంటంటే కొంచెం తిట్లు కూడా దీవెనలా అనిపిస్తుంటాయి మాకు. ఏం బాబు అట్లా ఇట్లా అంటున్నా, ఆ తిట్లు కూడా దీవెనలే. ఎందుకంటే ఇంతమంది ఉన్న తర్వాత కూడా ఈయన అంటే మా బావగా దొరకడం ఒకటి అదృష్టం. నేను న్యాయంగా మాట్లాడాలి, ఎందుకంటే ఆయన హెల్ప్ చేసినట్టు కూడా మామూలుగా ఎవరు చేయరు. నేను ఇంకో విషయం కూడా ఉన్నారు నాకు బావలు నాకు ఉన్నారు ఇక చాలామంది, కానీ ఇంకా నేను వాళ్ళ గురించి చెప్పకూడదు ఎందుకంటే ఈయన హెల్ప్ చేస్తాడు. దట్స్ ఆల్. ఎంతమంది అండి మీరు మొత్తం? మేము మాకు 3 అక్కలండి. 3 అక్కలు, ఒక చెల్లి. ఒక అక్క చనిపోయింది, ఇంకా ఇద్దరు అక్కలు ఉన్నారు. ఒక ఆవిడ మద్దూర్, ఇంకొక ఆవిడ గండిగూడ. ఓకే, ఇక్కడ వీళ్ళు ఉంటారు. ఓకే. వీళ్ళు ఇక్కడే ఇల్లు తీసుకొని మా కోసమని ఇక్కడ తీసుకొని ఉన్నారు. మీకోసమని, మీకు దగ్గరగా ఉండాలి, మాకు దగ్గరగా ఉండాలని మా కోసమని తీసుకున్నారు. లేకపోతే మేము అలుగుతాం కదా, అందుకని అలా అలిగైనా సాధించుకోవాలి కదా, కొన్ని బంధాలని అలా కాపాడుకోవాలి. అవును, బంధాలని కాపాడుకోవాలి అండ్ క్లాస్ని కూడా కాపాడుకోవాలి, లేకపోతే అలుగుతాను కదా. ఎటొచ్చినా అసలు క్లాస్ అనే పాయింట్ మాత్రం మీరు వదలట్లేదు, సంగీతం అనే పాయింట్ మాత్రం వదలట్లేదు తెలుసా? అంతే కదండి, అలుగుతాను కదా లేకపోతే. ఇందాక బావగారి గురించి మాట్లాడారు, మీ బావగారి గురించి. అప్పుడు కూడా ఒక డైరెక్టర్ గారిని కల్పించారు, అవకాశాలు ఇప్పిస్తానన్నారు, అక్కడ కూడా అదే మాట్లాడుతున్నారు. అవునండి, లేకపోతే అలుగుతాను కదా, మామూలు అడగడం నాకు అలవాటు అయిపోయింది అలా.